ఒకవేళ మనం ఉమ్, కష్టపడి పనిచేసి ఒక 1,00,000 జీతానికెళ్తాం. ఉమ్, తర్వాత మనకి ట్యాక్స్‌లు కట్ అయిపోతాయిగా ఎక్కువ. ఒక 1,20,000, 1,30,000 సంపాదించుకుంటే నెలకి. అదే. మళ్ళీ గవర్నమెంట్‌లోళ్ళకెళ్ళిపోద్ది మన ట్యాక్స్‌లు డబ్బులన్నీని. మన కష్టం అంతా. ఆ ట్యాక్స్ మన ప్రజల కోసం ఖర్చు పెడతారంటారు కదా. ఎదవ ప్రజలు ఏముంది? ముష్టి ఎదవలు, సోమరిపోతుల్లో తయారయ్యే ఎదవలు, సాయంత్రం అయితే తాగుబోతులు ఎదవలు, తాగేసి పోయి ఎదవలకి వాళ్ళకి పోయి ఉచిత పథకాలని చెప్పేసి వాళ్ళకి దెబ్బెడుతున్నారు. అంటే ట్యాక్స్ డబ్బులు వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. రోడ్లు వేయడానికి వీటికి ఓకే, నేను ఉమ్, ఒప్పుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉమ్, వాటికి మన ట్యాక్స్లు ఉపయోగపడుతున్నాయంటే. కానీ ఉమ్, వేస్ట్గా పోతున్నాయి కదా సోమరిపోతులు. ఊళ్ళోని ఒక ఎకరం ఉన్నవాడు తీసుకుంటున్నాడు, 10 ఎకరాలు ఉన్నవాడు తీసుకుంటున్నాడు, 20 ఎకరాలు ఉన్నవాడు తీసుకుంటున్నాడు. రేషన్ ఫ్రీ సరుకులు, ఫ్రీ పథకాలు ఉన్నాయి.